ట్రై అగైన్ 7th క్లాస్ లెసన్ 1 పోయం. ఈ పద్యంలో స్కాట్లాండ్ రాజు బ్రూస్ కథ చెప్పబడింది. అతను తన ప్రజల కోసం ఒక గొప్ప పనిని సాధించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. రాజుగా కిరీటం ధరించినప్పటికీ తన అపజయాల కారణంగా అతను చాలా నిరాశకు గురయ్యాడు. ఒంటరిగా కూర్చుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఇకపై ప్రయత్నించడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక సాలీడు సన్నని పట్టుదారంతో పైకప్పు నుండి కిందికి పడిపోయింది. రాజు తన ఆలోచనలను ఆపి ఆ సాలీడు ఏమి చేస్తుందో గమనించడం ప్రారంభించాడు. ఆ సాలీడు పైకప్పు దగ్గర ఉన్న తన గూటికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే అది ఎక్కాల్సిన దారం చాలా సన్నగా సున్నితంగా ఉండటం వల్ల అది చాలా కష్టంగా మారింది. సాలీడు ధైర్యంగా పైకి ఎక్కడం ప్రారంభించింది. కానీ కొద్దిసేపటికే జారి కింద పడిపోయింది. అయినా అది ఫిర్యాదు చేయకుండా మళ్లీ ప్రయత్నించింది. మళ్లీ పైకి ఎక్కి పడిపోతూ ఉండేది. అలిసిపోయింది, తల తిరిగినట్లయింది. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు. అలా మొత్తం 9 సార్లు ప్రయత్నించింది. 9 సార్లు ప్రయత్నించిన ప్రతిసారి విఫలమైన ఆ సాలీడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఇది చూసిన రాజు ఇంత కష్టపడి ప్రతిసారి కిందికి పడిపోతుంటే ఇప్పుడు ఆ చిన్న జీవి ఖచ్చితంగా ప్రయత్నించడం మానేస్తుంది, ఆపేస్తుంది, వదిలేస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆ సాలీడు అతనిని ఆశ్చర్యపరిచింది. అది మరొకసారి ప్రయత్నించింది. నెమ్మదిగా అంగుళం పైకి ఎక్కుతూ చివరికి ఒక ధైర్యమైన ఆఖరి ప్రయత్నంతో తన గూటికి చేరుకుంది. అది చూసి రాజు ఎంతో ప్రేరణ పొందాడు. ఆ చిన్న సాలీడు నిరాశకు నిస్పృహకు లొంగకుండా విజయం సాధించిందని ప్రశంసించాడు. ఒక చిన్న జీవి కూడా ఎన్నిసార్లు విఫలమైన ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉంటే నేను మనిషి ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆలోచించాడు. ఆ తర్వాత రాజు తన మనసును దృఢపరుచుకొని మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి అతను విజయం సాధించాడు. ఈ కవిత మనకు అపజయాల వల్ల నిరుత్సాహపడకుండా పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే చివరకు విజయం తప్పక వస్తుందని బోధిస్తుంది. ధన్యవాదాలు.